ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలించిన వేళ చిట్వేలు కోడూరు రోడ్డుకు మహర్దశ డబుల్ రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు. ఎన్నో దశాబ్దాల నుంచి కోడూరు చిట్టివేలు దాదాపు 26 కిలోమీటర్లు. దీనికి దగ్గర అడ్జన్ను దాదాపు 28 పంచాయతీలు, అంటే దగ్గర 30 పంచాయతీలతో పాటు కోడూరు చిట్టివేలు మండలం కనెక్టివిటీ అన్ని మండలాలు కనెక్టివిస్తూ దాదాపు ఒక 100 పంచాయతీ కనెక్టివిటీ ఉంటుంది. దాంతోపాటు ఇట్లా నెల్లూరు జిల్లా రాపూరు, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, దాంతోపాటు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో దాదాపు కొన్ని దశాబ్దాల కాలంలో ఈ రోడ్డు పైన ఎంతోమంది ప్రయాణిస్తున్న దాంట్లో చాలామంది కూడా యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. విద్యార్థులు, గృహిణీలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, లారీ సమక్షంలో ఆటోలు, ట్రాక్టర్లు అన్నీ కూడా చనిపోయాయి. మేము అపోజిషన్ కూడా ఎన్నోసార్లు కూడా అప్పుడున్న తెలుగుదేశం పార్టీ మొరించుకున్నాము, కానీ ఎక్కడ ఫలితం లేకుండా పోయింది. ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసాము, ఫలితం లేకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా మేము చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. చిట్వేలు ప్రభుత్వం అనుకున్నాడు, దేవుని ఆశీస్సుల వల్ల ప్రజల దేవుని వల్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కరోనా ఒక మహమ్మారి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు తినివ్వడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. అయినప్పుడు కూడా ఎన్డీపీ ద్వారా దాదాపు 50 కోట్లు తెచ్చాము. ఆ కరోనా వల్ల అది కూడా ఎక్స్పైర్ అయిపోయి క్యాన్సర్ అయిపోయి పరిస్థితి ఉంది. అయినా కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇది దగ్గర దాదాపు 1 లక్ష మంది ప్రజల ఆకాంక్ష, ఇది ఖచ్చితంగా మనం చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేయడం వల్ల సీఎం గారు దాన్ని సైన్ చేసి ఇమ్మీడియట్గా టక్కర్ స్టెప్ బై స్టెప్ అయినా కూడా క్లియర్ చేసుకొని దాదాపు నోటిఫికేషను, జీవో, టెండరు, టెక్నికల్ శాంక్షన్, మళ్ళీ జ్యుడిషియరీ, అదేవిధంగా సిఓటి అన్ని కూడా క్లియర్ చేసుకొని 3 రోజుల క్రితం బ్యాంక్ గ్యారంటీ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయి ఈరోజు చిట్వేలు కోడు నిర్మాణంతో పాటు పనులు కూడా ఈరోజు చురుగ్గా వేగవంతంగా ఈరోజు దాదాపు 5-6 మిషన్లు పెట్టి కాంట్రాక్ట్ కూడా చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఈ యొక్క కోడూరు చిట్వేలు మంది ప్రజలకు, ముఖ్యంగా నాయకులకు, ప్రజలకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, దాంతోపాటు ఆర్ఎన్బి ఈ గారికి, ఎస్సీ గారి, డిఈ గారి అధికారులకు, కాంట్రాక్ట్ అందరూ ధన్యవాదాలు. ప్రజలకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యొక్క విలాసవంతమైన సౌకర్యమైన దారి దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఈరోజు ప్రజలు నిజంగా నాకు మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఒక పని చేస్తే ఒక 10 మంది ఎంత సంతోషపడతారు ఈ పని గురించి అన్నది ఈరోజు కళ్ళారా చూశాను. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల మంది కూడా నిన్నటి నుంచే ప్రశంస గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. కూడా మాతో పాటు మా పార్టీ కేడర్ కోడూరు చిట్టివేలు మంది లీడర్లందరూ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి ఈ రోడ్డు సాధ్యమంత వరకు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులకు, కాంట్రాక్టులుగా నిర్మిస్తున్నాను. టెక్నికల్గా ఏది అంశమైనా దాన్ని అధిగమించి దాదాపు ఎక్కడ గ్రామాల్లో కూడా కొన్ని అడ్డంకులు లేకుండా ఎందుకు ఈ రోడ్డు చాలా అవసరం. ఎంతోమంది ప్రాణాలకు కాపాడగలిగే రోడ్డు ఇది. చిట్వేలు కోడూరు వైండింగ్ అండ్ స్ట్రెంథనింగ్ రోడ్డు దాదాపు 35 కోట్ల రూపాయలతో కల్వర్ట్స్, బ్రిడ్జెస్, ఇంకా కొన్ని ఇంకా 15 కోట్లు కూడా అవసరం ఉంది. దాన్ని కూడా మేము చేస్తామంటే 50 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్, కల్వర్ట్స్, రోడ్డు వైండింగ్, స్ట్రెంథనింగ్ అని కూడా చేస్తాం. దీనికి సహకరించి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి సహకరించిన నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా లీడర్లకు, మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, ఆయన కూడా నిరంతరం కూడా వచ్చేసి ఎక్కడ ఉన్నా ఏదైనా తొందరగా చేద్దామని ఆయన కూడా వచ్చేస్తున్నారు. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గతంలో నిజంగా పొలిటికల్గా నేను మాట్లాడకూడదు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నియోజకవర్గంలో వస్తాయి. గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో చేపట్టి నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఒక కోడూరు చిట్వేలు వైండింగ్ స్ట్రెంథనింగ్ రోడ్డు కాకుండా 50 కోట్ల రూపాయలు సోమశిల బ్యాక్ వాటర్, తాగునీరు, సాగునీరు, అంటే దాదాపు 10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, అన్ని ట్యాంకులు నింపుకుంటూ పోతున్నాం. దాదాపు చరిత్రలో ఎవరు నిజంగా అదే అంటున్నాం కదా, మనస్ఫూర్తిగా ఈరోజు మాకు నిద్ర వస్తుంది, హ్యాపీగా సంతోషపడుతున్నాం. ఇచ్చే కార్యక్రమం టెక్నికల్ శాంక్షన్ కూడా క్లియర్ అయిపోయింది. అది కూడా ఒక 1 వీక్ టెండర్స్లోనే అది కూడా స్టోర్ వేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, దాంతోపాటు వాకేడు కూడా సెట్టుకుంట దగ్గర కోడూరు మండలంలో 5 ఎకరాలు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. వాకేడు నిండు కుండలా ఉంది. శేషాశాల అడవుల నుంచి వచ్చి నీళ్లు ఎండగట్టి గత ప్రభుత్వంలో కూడా చేయనటువంటి కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఈరోజు డ్యామ్ అయిపోయింది, నీళ్ళు పొలాలకు ఇస్తున్నాం.
ఎందుకంటే వాకేటు కొన సంబంధించి అన్ని కూడా 5 ఎకరాలు చెట్టుకుంట, వాకేటు కొన, కొత్తపల్లి, ఉప్పరపల్లి, మాదరంపోడు, గంగరాజుగూడ అనేక ప్రాంతాలు నిలిచే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఎద్దు ప్రతిపై పనులు జరుగుతున్నాయి. ఒక దగ్గర రైల్వే కోడూరు ప్రొటెక్షన్ వాళ్ళు దాదాపు 50 కోట్ల రూపాయలతో అధికారులు సింగసారి పనులు కూడా శ్రీకారం చేసినారు. అదేవిధంగా ఇటు కొల్లంపేటలో దాదాపు ఉడుమారుపల్లి కాడ నుంచి దాదాపు సాధువారపల్లి, అన్నాసముద్రం వరకు దాదాపు 23 కోట్ల రూపాయలు అధికార రోడ్డు క్లియర్ అయిపోయింది. శంకుస్థాపన రిబ్బన్ కట్టి వెహికల్స్ అన్ని పోతున్నాయి చేసుకోవాలి. ఈ విధంగా కనగలూరు మండలం కానీ పోలవరపల్లి మండలంలో దాదాపు 400 కోట్ల రూపాయలతో కాపుపల్లి, అరుంధతివాడ, అర్జునవాడ, బీసీ కానీ అన్నింటి కూడా షిఫ్ట్ చేసి 400 కోట్ల రూపాయలు కాంపన్ చేస్తున్నాము. దాంతోపాటు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. మొత్తం ప్రతి మండలంలో ఒక స్టోన్, ఒక మైల్ స్టోన్ ఇక్కడ ఉంది. ప్రజలు దీన్ని అవాయిడ్ చేసుకోవాలా, ఉపయోగించుకోవాలా. ఈ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంది, ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఒక దగ్గర సంక్షేమం, ఒక దగ్గర డెవలప్మెంట్, ఒక దగ్గర సంక్షేమం, ఒక దగ్గర డెవలప్మెంట్. ప్రతి ఇంటికి 1 లక్షల నుంచి 10 లక్షలు వచ్చే కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి వేస్తున్నాడు. దాంతోపాటు డెవలప్మెంట్ తీసుకొని మీ కళ్ళ ముందర ఇలా మనం చూస్తున్నాం. కోడూరు చిట్వేల్ రోడ్డు, వైండింగ్ సంతన్ రోడ్డు, సోమశిల బ్యాక్ వాటర్, రైల్వే అండర్ బ్రిడ్జ్, ప్రొటెక్షన్ వాళ్ళు, సీసీ రోడ్డు, దాదాపు 150 కోట్లు సీసీ రోడ్డు ఇచ్చాం 5 మండలాల్లో. అందుకే ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ప్లేసుల్లో వీళ్ళే మళ్ళీ కొనసాగితే ఇంకా ఎందుకన్నా అభివృద్ధి చెందుతుంది. మేము కూడా మళ్ళీ ఎలక్షన్ కార్డు దగ్గరకు వస్తున్నాయి. ఇది గత 5 సంవత్సరాలు మేము చేస్తూనే ఉన్నాం కంటిన్యూగా. ప్రతిరోజు కూడా జనాల్లో మా క్యాడర్ అందరూ ఉన్నాం. వచ్చే దాంట్లో కూడా మీరు అందరూ ప్రజలు గుర్తించుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలా. మమ్మల్ని మా పార్లమెంట్ మిథున్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఈ నియోజక ప్రజలను కూడా పూర్తిగా మీరు ఆశిస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ ఈ పథకాలు ఎక్కడన్నా పెండింగ్ ఉన్నాడు కంటే ఇంకా అధిగమించి ముందు చేస్తాం. అదేవిధంగా ఎక్కడన్నా తేడా వస్తే మళ్ళీ కూడా ఎన్ని వాలంటీర్లు, సచివాలయం, రోడ్లు, నీళ్ళు నిలిచిపోయే పరిస్థితి గమనించుకోవాలని ప్రజలు కూడా గమనించుకోవాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు నిజంగా ముఖ్యంగా దేవుడికి జగన్మోహన్ గారికి ధన్యవాదాలు. కోడూరు నియోజకవర్గం రుణం తీర్చుకోవాలని చెప్పి